అందరికీ నమస్తే అండి. ఈరోజు శాసనసభలో ఒక చారిత్రాత్మక బిల్లుకి ఆమోద ముద్ర వేసింది ప్రభుత్వం. నిజానికి ఇది ఈరోజు ఫస్ట్ టైం కాదు. 2025 సెప్టెంబర్ 27వ తేదీనే ఈ బిల్లు ప్రవేశపెట్టారు శాసనసభలో. శాసనసభ ఆమోదించిన తర్వాత శాసన మండలికి పంపించారు. శాసన మండలి తిరస్కరించింది. సో 100 రోజులు గడువు అయిపోయింది. 100 రోజుల తర్వాత మళ్ళీ శాసనసభలో ఆమోదించి నేరుగా గవర్నర్కి పంపించే అవకాశం ఉంటుంది. సో శాసన మండలికి 100 రోజులు టైం ఉంటుందన్నమాట. సో 100 రోజులు దాటడంతో మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీకి ఆ బిల్లు వచ్చింది. ఆ బిల్లు ఉద్దేశం ఏమిటంటే ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల బిల్లులో సవరణ. సింపుల్గా చెప్పుకోవాలంటే చంద్రయ్య గారు ఉన్నారు కదా, మాచర్ల నియోజకవర్గం చంద్రయ్య గారు, వాళ్ళ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది జూన్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది న్యాయపరంగా, సాంకేతికంగా, చట్ట ప్రకారం వీలు పడదు. ఒక కార్యకర్త చనిపోతే కార్యకర్త కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఎలా ఇస్తారు? సో అది వీలు పడదు. కాబట్టి అది వీలు పడాలంటే చట్టంలో దాన్ని చేర్చాలి. ఆ చట్టంలో చేర్చే ప్రక్రియలో భాగంగా 2025 సెప్టెంబర్లో అసెంబ్లీలో దాన్ని చట్ట సవరణ చేసి ఆమోదించింది శాసనసభ. శాసనమండలికి పంపిస్తే దాన్ని సుదీర్ఘ వాదనలు తర్వాత దాన్ని తిరస్కరించారు. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఒప్పుకోవాలి. అంటే మీ పార్టీలో వాళ్ళకి, మీ పార్టీలో రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి అంటే అప్పుడు పయ్యావుల కేశవ్ గారు అప్పుడే చెప్పారు, మీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఫ్యాక్షన్ రాజకీయాల్లో బలైన వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఉద్దేశించిందే ఇది, ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని అప్పట్లో పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. సో అయినా సరే శాసన మండలి దాన్ని తిరస్కరించింది. 100 రోజులు దాటాక ఈ రోజు మళ్ళీ ప్రవేశపెట్టారు. సో ఈ రోజు లోకేష్ గారు ఏమన్నారంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఫ్యాక్షన్ అడ్డుకట్ట వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. సో 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక ఫ్యాక్షన్ రాజకీయాలపై యుద్ధం ప్రకటించారని, 2004 తర్వాత దివంగత మాజీ సీఎం రాజశేఖర రెడ్డి హయాంలో 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దారుణంగా చంపేశారని, కార్యకర్తలను పరామర్శించి వచ్చేలోపు మరో కార్యకర్తను హతమార్చారని, అంత దారుణమైన పరిస్థితి ఉందని చెప్పారు. వీటికి గురైన వారి పిల్లలను చదివించేందుకు అప్పట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్కూల్లో ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆ పిల్లలు ఫ్యాక్షన్లోకి వెళ్లకుండా మంచి భవిష్యత్తు ఉండేలా తాము అప్పుడే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. సో ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలనేది తమ ప్రభుత్వ విధానం అని అప్పుడే మేము నిర్ణయించాము. పార్టీ విధానం కూడా అదే. కానీ జగన్ హయాంలో గత 5 ఏళ్లలో కూడా చాలా మందిని పొట్టను పెట్టుకున్నారు అని చెప్పుకుంటూ చెప్పారనమాట. సో 2022 జనవరి నెలలో ఇట్లా చంద్రయ్య మర్డర్ జరిగింది. సో అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఒక బీసీ కార్యకర్త, అతన్ని దారుణంగా హతమార్చారు. అతని కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది మన ప్రభుత్వ సంకల్పం అని చెప్పి దాంట్లో చెప్పారు. ఇక్కడ డౌట్ ఏంటంటే, సరే వైసీపీ హయాంలో ఈ చంద్రయ్యను బలవంతంగా చంపేశారు కాబట్టి వాళ్ళ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళని అలాగే చంపేశారు. పర్టికులర్గా పల్నాడు ప్రాంతంలో, పల్నాడు జిల్లాలో ఈ మాచర్ల, నరసరావుపేట, గురజాల ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికీ జరుగుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వాళ్ళే ఊర్లో ఉంటారు. వాళ్ళ ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు ఊర్లో వదిలి వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు ఊరు వచ్చారంటే, కనిపించారంటే హతమారుస్తున్నారు. ఆ పరిస్థితి అక్కడ ఉంది. సో అలా ఇప్పుడు ఈ బిల్లు ద్వారా ఎవరైతే చనిపోయారో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, సో దీని ద్వారా ఆ పిల్లలు చదువుకుంటారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మళ్ళీ ఫ్యాక్షన్ జోలికి వెళ్ళరు అని ప్రభుత్వ నిర్ణయం బాగానే ఉంది. మరి వైసీపీ వాళ్ళకు కూడా అలా ఉద్యోగాలు ఇస్తారా? ఈ 20 నెలల్లో ఎవరెవరైతే వైసీపీ కార్యకర్తలు చనిపోయారో ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా వారి పిల్లలను కూడా ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చు కదా. తీసుకుంటే అప్పుడు ప్రభుత్వం అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ నిలబడినట్టు. అప్పుడు ప్రభుత్వం సరే ఈ బిల్లు మంచిదే, ఈ బిల్లు మంచి చేయడానికే తీసుకొచ్చారు, వాళ్ళ పార్టీ కోసం కాదు అనిపించుకున్నాడు. నిజంగా ఈ బిల్లు తీసుకురావడంలో లోకేష్ గారి కృషి చాలా ఉంది. లోకేష్ గారిని ఖచ్చితంగా ఈ బిల్లు విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎవరైతే చనిపోతారో వాళ్ళ పిల్లల మనసులో అది ఉండిపోతుంది. సో వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ కత్తిపెట్టే అవకాశం ఉంటుంది. చూడండి, అరవింద్ సమేత సినిమాలో చెప్పారు కదా, డైలాగులు ఉంటాయి కదా. సో ఆ దారికి వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళని చదివించాలి అండ్ వాళ్ళకి ఉద్యోగం వచ్చేలా చూడాలి. సో
సో ఆ బాధ్యత వాళ్ళని చదివించే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ గతంలో తీసుకుంది. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది అని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. సో ఇది పార్టీలకు అతీతంగా జరిగితే బాగుంటది. సామాన్యులకు ఐ మీన్ ప్రతి ఒక్కరికి కూడా బాగుంటది. రాష్ట్ర ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. లేదు ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే దీని ద్వారా ఉద్యోగాలు ఇస్తాము అంటే దీనిలో రాజకీయం కనిపిస్తది. దీన్ని అందరూ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. సో వీలైతే కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ కార్యకర్తలు చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా దీని ద్వారా ఈ చట్టం ద్వారా ఉద్యోగాలు ఇవ్వండి. ఇచ్చి పుణ్యం కట్టుకోండి. అప్పుడు మంచి పేరు వస్తుంది లోకేష్ గారికి అండ్ ప్రభుత్వానికి కూడా.